ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని అంటారు. నిజం చెప్పాలంటే ఒక్కోసారి నెగ్గాలంటే తగ్గక తప్పదు. ఇది సినిమా డైలాగ్ కాదండి, పొలిటికల్ డైలాగ్ కూడా కాదు, పూర్తిగా టెక్నికల్ విషయం. ఈ మధ్య వచ్చిన వూప్ డివైస్ చూస్తే మనకి ఈ విషయమే అర్థమవుతుంది. ఒక్కోసారి వెనక్కి వెళ్ళడమే అభివృద్ధి అవుతూ ఉంటుంది. మరి క్రిస్టఫర్ నోలన్ తన ఒడిసీ మూవీ కోసం డిజిటల్ టెక్నాలజీని వాడకుండా ఫిల్మ్నే వాడారు. ఫిల్మ్ అనేది పాతకాలం టెక్నాలజీ. మరి ఫిల్మ్ వాడడం అనేది తిరోగమనం అవుతుందా? కాదనే చెప్పాలి. ఎందుకంటే మనిషి కంటికి సహజమైన అందం డిజిటల్ ఫార్మాట్లో కంటే రియల్ ఫిల్మ్ మీదే బాగా కనిపిస్తుందన్నది అక్కడ డైరెక్టర్ గారి ఉద్దేశం. అంటే ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు టెక్నాలజీలో వెనక్కి తగ్గడం తప్పేమీ కాదన్నది మనం తెలుసుకోవాలి. అలాంటిదే మరో విషయం ఇప్పుడు చూద్దాం. మీరు గమనించారో లేదో, సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్లకి ఇప్పుడు స్క్రీన్ ఉండడం లేదు. ఒకప్పుడు చీప్గా ఉండే ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చేవి. వాటికి కాస్ట్లీ స్క్రీన్ ఉండదు కాబట్టే కాస్ట్ తగ్గించేవారు. అవును, మరి డివైస్కి మంచి స్క్రీన్ జత చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు కాస్ట్లీ డివైజెస్లోనే స్క్రీన్ ఉండడం లేదు. ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయిన హూప్ అనే ఫిట్నెస్ డివైజ్లు డిస్ప్లే లేకుండా వస్తున్నాయి. అలాగని ఇవి చీప్ డివైజెస్ కాదు. ఒక్కో డివైస్ ప్రైస్ దాదాపు 30,000 రూపాయలుంటుంది. పైగా వీటికి క్రేజ్ ఎక్కువ. ప్రపంచ స్థాయి అథ్లెట్స్ నుంచి ఫిట్నెస్ని ఇష్టపడే మామూలు వ్యక్తుల వరకు అందరూ హూప్ డివైజుల్ని ధరించడానికి పోటీ పడుతున్నారు. అసలు స్క్రీనే లేకుండా ఒక సాధారణ బ్యాండ్ లాగా కనిపించే ఈ డివైస్ జనాన్ని ఎందుకు ఇంతలా ఆకర్షిస్తోంది? స్క్రీన్ లేని డివైస్కి అంత ప్రైజ్ ఏంటి, అంత క్రేజ్ ఏంటి? అదే తెలుసుకుందాం. ఒక ఫిట్నెస్ ట్రాకర్ని స్క్రీన్ లేకుండా డిజైన్ చేయడం అంటే టెక్నాలజీ పరంగా వెనక్కి వెళ్ళిపోవడమే అనిపిస్తుంది చాలామందికి. కానీ ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు. టెక్ ప్రపంచంలో దీన్నే ఇంటెన్షనల్ ఒమిషన్ లేదా డిజైన్ బై సబ్స్ట్రాక్షన్ అని అంటారు. అంటే ఒక డివైస్ని ఏ ప్రత్యేక ఉద్దేశం కోసం తయారు చేశారో ఆ ఉద్దేశానికి అడ్డు తగిలే ఫీచర్స్ని నిర్మోహమాటంగా తీసేయడం అన్నమాట. ఆ ఫీచర్లు ఎంత అద్భుతమైనా సరే, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే వాటిని ధైర్యంగా తొలగించడమే మంచిదవుతోంది. జనరల్గా చేతికి ధరించే డివైజుల్లో మొట్టమొదటి అట్రాక్షన్ దాని డిస్ప్లే. కానీ ఇప్పుడు స్క్రీన్ లేని హూప్ డివైస్ క్రేజ్ సృష్టిస్తోంది. హూప్ అనేది మామూలు ఫిట్నెస్ డివైస్ కాదు, చాలా డిఫరెంట్. మార్కెట్లో మనకి కనిపించే మామూలు స్మార్ట్ వాచ్లు లేదా ఫిట్నెస్ బ్యాండ్లు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాయి. రోజు మనం ఎన్ని అడుగులు నడిచాం, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి, ఇలాంటివి తెలుస్తాయి. హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ని కూడా మానిటర్ చేస్తాయి. కానీ సమాచారం మరీ ఖచ్చితంగా ఉంటుందా అంటే ఉండదు. కానీ హూప్ అలా కాదు. ఇది మన శరీరాన్ని 24 గంటలు నిరంతరాయంగా పర్యవేక్షించే ఒక అత్యాధునిక ఫిజియోలాజికల్ మానిటర్. ఇది ప్రధానంగా 3 కీలకమైన అంశాల మీద ఆధారపడి పనిచేస్తుంది. రోజంతా శరీరం మీద పడే శ్రమ లేదా ఒత్తిడి, నిద్రలో లేదా విశ్రాంతిలో శరీరం ఆ ఒత్తిడి నుంచి తిరిగి కోలుకునే పద్ధతి, ఇక మూడోది నిద్ర తాలూకు నాణ్యత. సింపుల్గా వీటిని స్ట్రెయిన్, రికవరీ, స్లీప్ అని చెప్పొచ్చు. ఈ 3 అంశాల ఆధారంగానే హూప్ మన శరీరం గురించి ఎన్నో తెలుసుకుంటుంది. అందుకే ఎంతో మంచి సలహాలిస్తుంది. మీ శరీరం ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉంది? మీరు రోజు కఠినమైన వ్యాయామం చేయొచ్చా? లేదా మీ శరీరం అలసిపోయి విశ్రాంతి కోరుకుంటోందా? ఇలాంటి ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఇందువల్ల మన శరీర అవసరాల్ని మనం కరెక్ట్గా తెలుసుకుంటాం. కరెక్ట్గా ప్రతిస్పందించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సరే, హూప్ అనేది గొప్ప డివైజే అని ఒప్పుకుందాం. కానీ దీనికి స్క్రీన్ తీసేయాల్సిన అవసరం ఏంటి? అది చెప్పే విషయాల్ని అక్కడే అందమైన స్క్రీన్ మీద చూపిస్తే ఇంకా సౌకర్యంగా ఉంటుంది కదా. స్క్రీన్ తీసేయడం దేనికి అనేదే ఇక్కడ ప్రశ్న. మీకు తెలుసా, ప్రస్తుతం విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, మైఖేల్ ఫెల్ప్స్, ఇంకా లెబ్రాన్ జేమ్స్ లాంటి పాపులర్ క్రీడాకారులు హూప్ని రోజంతా ధరిస్తున్నారు. హూప్ పనితీరు గొప్పగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ఆ పనితీరు గొప్పగా ఉండడానికి స్క్రీన్ లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణం అంటే నమ్ముతారా? నిజానికి ఈ రోజుల్లో ఎంతో బ్రైట్గా ఉండే ఎమోలెడ్ టచ్ స్క్రీన్స్ని కూడా చిన్న చిన్న వేరబుల్స్లో పెట్టే వీలుంది. అది సులువే అయినా కూడా హూప్ డిజైనర్లు కావాలని స్క్రీన్ని పూర్తిగా తొలగించారు. ఎందుకంటే ఫిట్నెస్ డివైస్ మన శరీరం నుంచి ఖచ్చితమైన సమాచారం పొందడానికి ఈ స్క్రీన్ అనేది పెద్ద అడ్డంకి అవుతోంది. ఒక డివైస్ మీ శరీరంలోని హృదయ స్పందనల మార్పుల్ని, టెంపరేచర్ని ఖచ్చితంగా కొలవాలంటే దాన్ని మీరు ఏమాత్రం వదిలిపెట్టకుండా ధరించాలి. రాత్రి పగలు కూడా దాన్ని తీసేయకూడదు. బ్రేక్ ఇచ్చారంటే సరైన ఇన్ఫర్మేషన్ రాదు. స్క్రీన్ ఉండే డివైజులు బరువుగా, గట్టిగా ఉంటాయి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వాటిని పెట్టుకుంటే ఇబ్బంది. పైగా స్క్రీన్ పగులుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. అందుకే చాలామంది ఈ వేరబుల్స్ని పగలంతా పెట్టుకున్నా గానీ రాత్రి మాత్రం తీసి పక్కన పెడతారు. అయితే హూప్ అలా కాదు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. స్క్రీన్ లేకపోవడం వల్ల అసలు పెట్టుకున్నట్టే ఉండదు. చేతికి ఏదో ఓ కాశీతాడు కట్టుకున్నట్టు అనిపిస్తుందంతే. స్క్రీన్ పగిలిపోతుందనే భయం ఉండదు.
పైగా దీన్ని కేవలం మణికట్టుపైనే కాకుండా భుజం దగ్గర కూడా కట్టుకోవచ్చు. అంతేకాదు ఇంకా హూప్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన లోపలి వస్త్రాల్లో కూడా దీన్ని ధరించవచ్చు. అసలు రోజంతా మనతో ఉండే ఫిట్నెస్ డివైస్కి స్క్రీన్ ఉంటే అది చాలా ఇబ్బంది. రాత్రిపూట డిజిటల్ స్క్రీన్లు నిద్రని పాడు చేస్తాయి. స్క్రీన్ ఉంటే నోటిఫికేషన్స్ వస్తాయి. డివైజ్లోకి వచ్చే ప్రతి మెసేజ్ వల్ల మనిషిలో తెలియని మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో కార్టిసాల్ అనే టెన్షన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక పక్క మనం డివైస్ ధరించి ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఏకాగ్రత ఉండదు. అందుకే హూప్ డివైస్లో స్క్రీన్ తీసేశారు. మీరు వ్యాయామం చేసేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. ఎలాంటి శబ్దాలు, వెలుతురు లేకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. అఫ్కోర్స్ మీకు డేటా కావాలనుకున్నప్పుడు ఫోన్లో చూసుకోవచ్చు. డివైస్ ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు టైం దొరికినప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా ఆ ఫోన్ యాప్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇక ముఖ్యమైన మరో విషయం బ్యాటరీ. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్లో అయినా బ్యాటరీ స్పీడ్గా ఖర్చయిపోయేది స్క్రీన్ వల్లే. డివైజ్లో స్క్రీన్ లేకపోవడం వల్ల బ్యాటరీ బాగా కలిసొస్తుంది. పైగా ఒకసారి ఛార్జ్ చేస్తే 5-6 రోజుల పాటు ఛార్జింగ్ అవసరమే ఉండదు. పైగా బ్యాటరీ పవర్ కూడా వేస్ట్ కాదు. కొందరు స్మార్ట్ వాచ్ల్ని కూడా ఫిట్నెస్ కోసం వాడతారు. వాటిలో కూడా మెడికల్ గ్రేడ్ సెన్సార్లు ఉంటాయి. కానీ ఆ సెన్సార్లు నిత్యం పనిచేయవు. బ్యాటరీ ఆదా చేయడం కోసం అవి నిమిషానికోసారి లేదా 10 నిమిషాలకోసారో మాత్రమే హార్ట్ బీట్ లాంటి డీటెయిల్స్ని సేకరిస్తాయి. కానీ హూప్ డివైస్లో ఆ బ్యాటరీ భయం లేదు. స్క్రీన్ అన్నదే లేకపోవడం వల్ల బ్యాటరీ పవర్ మొత్తం మెడికల్ గ్రేడ్ సెన్సార్ల కోసమే వాడడం జరుగుతుంది. హార్ట్ రేట్, టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ లాంటివన్నీ చాలా ఖచ్చితంగా నోట్ అవుతాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏకాగ్రత పెరగడం. చాలామంది చూడండి, వ్యాయామం చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ప్రతి 2 నిమిషాలకు చేతికి ఉన్న వాచ్ స్క్రీన్ చూసుకుంటూ ఉంటారు. హార్ట్ రేట్ ఎంత ఉంది, ఎన్ని క్యాలరీలు కరిగాయని చెక్ చేస్తూ ఉంటారు. ఇలా క్షణక్షణానికి చూసుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. దీనినే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. చేతికి ధరించిన డివైస్లో డిస్ప్లే లేకపోవడం వల్ల మనం చేసే పని మీదే దృష్టి పెడతాం. అది వ్యాయామం కావచ్చు, మరేదైనా కావచ్చు. స్క్రీన్ అనేది లేకపోతే మన దృష్టి పక్కకి పోదు. చేసే ఎక్సర్సైజ్ మీద కాకుండా నెంబర్ల మీద దృష్టి ఎక్కువగా ఉంటే బెటర్ రిజల్ట్స్ రావు. డిస్ప్లే లేనప్పుడే మన ఏకాగ్రత, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. మొత్తం మీద చూసారా, చేతికి ధరించే డివైస్లో డిస్ప్లేని తీసేయడం అనేది ఎన్ని లాభాలు కలిగిస్తుందో. కాబట్టి ఒక్కోసారి వెనక్కి వెళ్లడం కూడా అభివృద్ధి అని అనుకోక తప్పదు.